మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మనకి ఈ నెల 21 జరిగే నీట్ రీటెస్ట్ పై ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్లెట్ లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరగనుందని తెలిపింది. ఇక అభ్యర్థుల నుంచి గత కొన్నేళ్లుగా సేకరించిన అభిప్రాయాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ మార్పులు చేశామని ఎన్టీఏ పేర్కొంది. ఎడమ చేతి వాటం ఉన్న విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నాపత్రం మొదట్లో చివరిలో 2 రఫ్ పేపర్లను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఇక అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదువుకొని పరీక్షా కేంద్ర సిబ్బందికి సహకరించాలని కోరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఈ నెల 21న జరిగే నీట్ రీటెస్ట్ పై ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్లెట్ లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరగనుందని తెలిపింది. ఇక అభ్యర్థుల నుంచి గత కొన్నేళ్లుగా సేకరించిన అభిప్రాయాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఇక ఈ మార్పులు చేశామని ఎన్టీఏ పేర్కొంది. ఎడమ చేతి వాటం ఉన్న విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నపత్రం మొదట్లో చివరిలో 2 రఫ్ పేపర్లను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఇక అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదువుకొని పరీక్షా కేంద్ర సిబ్బందికి సహకరించాలని కోరింది.